అందంగా మారాలనే ఆశ చివరకు శాపంగా మారిన ఘటన కాకినాడ బానుగుడిలో చోటు చేసుకుంది. వీకేర్ హెల్త్ క్లినిక్ లో చికిత్స పొందిన గొల్లల మామిడాడుకు చెందిన కొవ్వూరు కృష్ణారెడ్డి తీవ్రంగా నష్టపోయినట్లు ఆరోపిస్తున్నారు. ముఖంపై నల్ల మచ్చల సమస్యకు మొదట 13,000 ప్యాకేజీ అంటూ చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ పేరుతో ఖర్చును క్రమంగా పెంచి మొత్తం 50,000 వసూలు చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆశించిన ఫలితం రాకపోగా ముఖ చర్మం మరింత దెబ్బతినదని వైద్యులు సిబ్బందిని ప్రశ్నిస్తే నిర్లక్ష్య సమాధానాలే ఇచ్చారని ఆరోపించారు. అమాయకుల బలహీనతనే పెట్టుబడిగా మారి కార్పొరేట్ దోపిడీకి పాల్పడుతుందన్నారు. ఇక ఈ ఘటనపై వీకేర్ సెంటర్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితుడు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. గత ఆగస్టు నెలలో ఈ సైడ్లో బ్లాక్గా చిన్న స్పాట్లు రావడం వల్ల నేను కాకినాడ వీకేర్కి వచ్చాను. యాడ్ చూసిన తర్వాత వాళ్ళని అడిగితే లేదండి, ఇది మీరు క్యూషర్స్ తీసుకుంటే మీకు క్యూర్ అయిపోద్దని చెప్పారు. సరే అని చెప్పి ఎంత అవుద్ది అని అడిగితే 50,000 అవుద్ది అన్నారు. 50,000 అయితే సరే ఎంత సరే ఆ రోజు మీకు అయితే ఆఫర్ ఉందన్నారు. సరే ఎంత అంటే 30,000 అవుద్ది అన్నారు. సరే అని చెప్పి నేను 30,000 రూపాయలు వాళ్ళకి కట్టాను అమౌంట్. సరే అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత తగ్గకపోగా పింపుల్స్ పెరిగిపోయి మొత్తం ముఖమంతా మచ్చమచ్చలుగా తయారైంది. ఇది ఏంటని అడిగితే లేదండి, ఇది కాదు, మీకు ఎల్లో పీల్ చేస్తే మీకు బాగా క్యూర్ అయిపోద్ది, అందుకనే అది తీసుకోండి, అది ఈ రోజుతో ఆఫర్ అయిపోద్ది, మీరు ఆల్రెడీ పాత కస్టమర్ కాబట్టి మీకు ఆఫర్ అయిపోద్ది, ఈ రోజే కట్టాలని చెప్పి అన్నారు. కాబట్టి మళ్ళీ ఆ అమౌంట్ కూడా నేను కట్టడం జరిగింది. ఒక ఎల్లో పీల్ చేసిన తర్వాత 1 వీక్కే నాకు మొత్తం ముఖం అంతా పింపుల్స్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోయింది. బ్లాక్ అయిపోతే వచ్చి అడిగితే వాళ్ళు లేదండి, మీకు వేరే మెడిసిన్ ఇస్తామని చెప్పి 1 వీక్ తిప్పారు నన్ను. 1 వీక్ తిప్పిన తర్వాత చిన్న మెడిసిన్ ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఏంటంటే మళ్ళీ పైకి కన్సల్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మాకు ఏ రెస్పాన్స్ అయితే ఉండడం లేదు. ఏంటి ఇలా జరిగిందని అడిగితే రెస్పాన్స్ లేదు, మాది ఇంతే ట్రీట్మెంట్ అంటున్నారు. నాకు జరిగిన అన్యాయానికి నాకు న్యాయం చేయాలని చెప్పి వీకేర్ వాళ్ళని కోరుతున్నాను. వాళ్ళ